సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఐఫోన్ కూడా తర్వాత ఫస్ట్ బ్లాగ్ అనుకుంటా. క్వాలిటీ ఎలా ఉందో, క్లారిటీ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. కెమెరా ఇటు పక్క ఉంది, నేను కెమెరాకి వెళ్ళి చూసి మాట్లాడుతున్నా. ఇది స్క్రీన్. సో ఇక మన బ్లాగ్స్ విపరీతమైన బ్లాగ్స్ వస్తాయి. అండ్ ఇంకా నాకు కోల్డ్ కూడా సెట్ అవ్వలేదు. అయితే ఇప్పుడు జిమ్కి వెళ్తున్నా. సో చెప్తా ఎట్లా ఏంటి అంటే అసలు నాకు దగ్గర ఒక 15 రోజులు అవుతుంది హెల్త్ బాగోక. మనం దాన్ని ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలి, ఒకవేళ సడన్ గా వెళ్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, త్వరగా వెళ్ళేసి జిమ్ చేయకుండా చిన్న టిప్స్ చెప్తా. ఇవన్నీ నా ఓన్ ఎక్స్పీరియన్స్. సో నేనేం మళ్ళీ అది ఇదని చెప్పను. ఒక 6 years నుంచి నాకు చాలా సార్లు కోల్డ్ వచ్చి ఉంటుంది, చాలా సార్లు ఫీవర్ వచ్చి ఉంటుంది, చాలా టైమ్స్ లో నాకు హెల్త్ బాగోకుండా ఉంటది కదా. సో ఈ 6 years లో నాకు జరిగింది చిన్న టిప్స్ ఇస్తాను. సో ఇప్పుడైతే వెళ్తున్నా జిమ్కి. ఫస్ట్ మీరు ఎప్పుడైతే మీకు ఇలా హెల్త్ అనేది బాగోదో ఒకేసారి ఎగ్దమ్ మీరు జిమ్కి వెళ్దాం అని చెప్పేసి రెడీ అయ్యి కొట్టు స్టెప్గా వెళ్ళాలి. సడన్గా వెళ్ళొద్దు. ఎందుకంటే మన బాడీ అనేది మొత్తం ఫుల్ రెస్ట్ మూడ్లో ఉంటుంది. సో అసలు మీరు ఏం చేద్దామన్నా మీ బాడీ సహకరించదు. అండ్ మీ మజిల్స్ కూడా రిలాక్స్ స్టేజ్లో ఉంటాయి. ఎందుకంటే మీ ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ ఉండదు కాబట్టి, జిమ్ కూడా మీరు చేయరు కాబట్టి మజిల్స్ అన్నీ రెస్ట్ మూడ్లో ఉంటాయి. సో స్లోగా యాక్టివిటీ చేయాలి వాటిని, అండ్ స్లోగా ట్రైన్ చేయాలి, స్లోగా. సో అలా మామూలు బేసిక్గా ఇట్లా చేస్తారు బ్లాగ్. సో ఇప్పుడు మామూలు ఇట్లా చేస్తారు బ్లాగ్. సరే నాకు అలవాటు అయ్యేంత వరకు టైం పడుతుంది. అందుకే మీరు నువ్వు కనుక కొన్నవరా నాయన ఐఫోన్ అని చెప్పేసి షో మీద నాయన అని చెప్పేసి అనమాకు. మనకు అలవాట్లేదు, మనకు ఫస్ట్ నుంచి కూడా కెమెరానే. ఓకే లెట్స్ గో. ఇప్పుడు లైట్గా జిమ్ చేసుకొని వెళ్దాం, మంచిగా చేద్దాం. సో గైస్ ఇప్పుడు నార్మల్గా మీకు ఇన్ని రోజులు రెస్ట్ తీసుకుంటాం కదా. సో వెయిట్స్ కూడా వేద్దాం చెప్పేసి ఒకేసారి ఎత్తది. అట్లా అని చెప్పేసి హై వెయిట్ కూడా వెళ్ళొద్దు, లో వెయిట్స్. సో ఎట్లాగా మన మజిల్స్ ఇన్ని రోజులు రెస్ట్లో ఉంటాయి. స్లోగా అండ్ మన మజిల్స్ని రిలాక్స్ స్టేజ్లో ఉన్న వాటిని యాక్టివ్ స్టేజ్కి తీసుకురావాలి. చాలా రోజులు అవుతుంది, దగ్గర 20 రోజులు. ఇంకా నయం, నేను నా హెల్త్ బాగోకపోయినా రైస్ మాత్రమే తిన్నాను. రైస్ బిర్రుగా తినేవాడిని అంతే. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, హెల్త్ బాగోనప్పుడు ఇంట్లో కొంతమంది మన వాళ్ళు సింపతి క్రియేట్ చేస్తారు. అది తినొద్దు, ఇది తినొద్దు, రైస్ తినొద్దు, ఇడ్లీ తినండి, దోశలు తినండి అని. సో ఇడ్లీ ఓకే, ఇంకా బయట ఆయిల్స్ అనేవి ఎంత అవాయిడ్ చేస్తే అంత బాగుంటుంది మన హెల్త్. అదన్నమాట. అండ్ నేను బ్లాగ్ చేసినప్పుడు ఫ్రంట్ కెమెరాతో చేసిన. ఫ్రంట్ కూడా దీనికి 4K ఏమో ఇచ్చిండు. సో ఇప్పుడైతే బ్యాక్ కెమెరా. క్వాలిటీ ఎట్లుందో మీరు కామెంట్ చేయండి. ఏం కావాలి అట్లా రావద్దు, చెప్పలేసుకోండి. క్వాలిటీ ఎట్లుందో కింద కామెంట్ చేయండి. వీడియో క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ అయితే కొన్ని సెట్టింగ్స్ చేయాలి. మన దగ్గర DJI మైక్ ఉంది, అది 30,000 పెట్టి ఫోన్. ఆ మైక్ దీనికి కనెక్ట్ చేయాలి. అదర్ డ్రైవ్ సపోర్ట్ చేయాలి యాపిల్ ఫోన్. చూడాలి. సో గాయస్ వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. లైట్గా చేసిన, మొత్తం ఏం చేయలేదు. ఇరగదీద్దాం అని చెప్పేసి కుమ్మేద్దాం అని చెప్పేసి ఏం తీయలేదు. సో నార్మల్గానే చేసిన. అదే 2 రోజులు నాకు అలవాటు అవుతుంది రాబాయి. నాకు ఈ ఐఫోన్ని నేను స్క్రీన్కి వెళ్ళి చూస్తున్నాను, దీనికి వెళ్ళి చూస్తున్నాను, నాకు అర్థం కావట్లేదు. 2 రోజులు అయితే అలవాటు అయిపోతుంది. ఓకే ఇప్పుడైతే వే ప్రోటీన్ కూడా తీసుకున్నా. సో ఈ ట్రైఫాడ్కి ఫోన్ పెట్టేది ఒకటి ఉంటుంది అనమాట, అది ఒకటి బుక్ చేయాలి. ఎప్పుడు ఈ ట్రైఫాడ్ జిమ్లోనే పెట్టుకొని పోతా. అండ్ ఇంకోటి మీకు ప్రజెంట్ నా వెయిట్ కూడా చూపిస్తా. ఈ వీడియో పోస్ట్ అయ్యే లోపు ఇంకొక వీడియో ఏమో ఉందనుకుంటా, అది కూడా పోస్ట్ చేస్తా. వాటన్నిటిని నీట్గా ప్లేలిస్ట్లో పెడతా. అసలు పుష్ పుల్ సిరీస్ సంబంధించినవన్నీ నేను ప్లేలిస్ట్లో పెడతా. ప్లేలిస్ట్లో పెడితే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే సో గైస్ నా వెయిట్ అయితే ప్రజెంట్ ఇది నా వెయిట్. ఓకే ఇంకోటి నేను ఒక 2 రోజులు అలవాటు అయ్యేంత వరకు ఫ్రంట్ కెమెరానే
రికార్డ్ చేస్తా వీడియోస్ కొన్ని రోజులు అలవాటు అయ్యేంత వరకు. సో నేను బ్యాక్ కెమెరా తోటి కరెక్ట్గా కాన్ఫిడెంట్గా మాట్లాడలేకపోతున్నా. నేను వస్తున్నా రావట్లేదో నాకు అర్థం కావట్లేదు. సో ఒక 2 రోజులు దాని తర్వాత మెల్లమెల్లగా అలవాటు అయింది. సో గైస్ బాడీ కండిషన్ అయితే ఇప్పుడు ఏం చూపెట్టను. ఇక ఈ రోజు నుంచి ఫిక్స్ నెక్స్ట్ లెవెల్ తీసుకొస్తా బాడీ కండిషన్. అంటే ఇక ఫిక్స్ అయిపోయా ఇక లీన్ గా మెయింటైన్ చేద్దామని. అండ్ ఇంకొక కొన్ని రోజుల్లో మనోడిది పెళ్లి ఉంది. అండ్ పెళ్లికి కూడా వెళ్తాం అందరం. అప్పుడు కూడా అందరం కలుస్తాం. సో అప్పుడు వరకు అయితే ఇంకా మెయింటైన్ చేస్తా బాడీని మంచిగా మెయింటైన్ చేసి దాని తర్వాత ఆ ఒక్కరోజు మిస్ అయినా దాని తర్వాత కూడా మళ్ళీ మెయింటైన్ చేయాలి. సో ఈసారి అయితే నెక్స్ట్ లెవెల్ తీసుకొస్తా ఫిజిక్. 365 days మెయింటైన్ చేద్దామని ఉందిలే కానీ ఇలాంటి హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడే కొంచెం దెబ్బ పడుతుంది. అయినా ఏం కాదు మంచిగా మెయింటైన్ చేస్తాం. వేసుకో. ఇప్పుడైతే ఇంటికి పోతున్నాం. మంచిగా ఐఫోన్ ఉంది కాబట్టి ఈజీగా ఉంది. బ్లాగ్ జోబులాగా తీయడం కథం ఎత్తడమే. దా బ్రో. రోజైతే తాళం వేసుకొని పోవాలి. ఇగో ఇట్లా తీయడం కొంచెం కష్టంగా ఉంది. నాకు అలవాటు కావాలి. ఆ ఫ్రేమ్ అలవాటు కావాలి. అర్థమైనాక మంచిగా ఉంటుంది. అమ్మ ముఖం ఏంద్రా నాయన అయిపోతే ఐఫోన్ వల్లనా లేకపోతే ఏంది. సో గైస్ ఇప్పుడే మనకు ఒక కొరియర్ వచ్చింది. కొరియర్ అంటే మిక్సీ ఆర్డర్ పెట్టినా అది కూడా వచ్చేసింది. అసలు నేను హోమ్ డెలివరీ పెట్టినా. ఇది మన వాళ్ళు ఫ్లిప్కార్ట్ వాళ్ళు బేసిక్గా నార్మల్ చిన్న వస్తువులు అయితేనేమో మన వాళ్ళు బైక్ మీద తీసుకొని వచ్చేస్తారు. ఫ్లిప్కార్ట్లో పెట్టాను నేను. అది పెద్ద వస్తువులు అని చెప్పేసి ఈ నుంచి సూర్యాపేట ఉంటుంది. ఆ నుంచి టాటా ఏస్లో అట్లా వేసుకొని వస్తారు అనమాట. నా గల్లీలో దగ్గర లారీ తిరిగింది. టాటా ఏస్ అంటే తిరగదంట. మళ్ళీ జిమ్ నుంచి ఇంటికి వచ్చి బ్యాగ్ ఇంట్లో పెట్టి మళ్ళీ ఇది తీసుకురావడానికి పోయినా. సో ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. వాడతా, నాకు మంచిగా అనిపిస్తే మీకు చెప్తా, కొనుక్కోర్రి. బెటర్. సో గైస్ మొత్తం ఇదైతే 2300 రూపాయలు పడింది. మొత్తం ఎన్ని మిక్సీ గిన్నెలు వచ్చినాయంటే చెప్తా. 1 2 3 4 5. ఇది మన ఫేవరెట్ స్మూదీ షేక్, ఓట్స్ షేక్ అన్నిటికి. సో ఇది మన మిక్సీ. అయితే ఇది నార్మల్ గా నేను ఈశ్వర్ బ్రో అని అడిగుండే. ఈశ్వర్ బ్రో చెప్పింది నాకు 1300కి ఏమో వస్తుందంట డిమార్ట్ లో. మీ దగ్గరలో డిమార్ట్ ఉంటే తెచ్చుకోండి. బట్ డిమార్ట్ లో ఈ 2 వస్తాయి. ఇవన్నీ రావు, 2 వస్తాయి. అండ్ ఇది ఒక బాటిల్ వచ్చేసి 600 ml వాటర్ అంత పడుతుంది అనమాట. ఇది నాకు తెలిసి ఇది కొంచెం చిన్నగా ఉంది. ఇది 500 ml ఉంటుంది. ఇది కూడా చిన్నగా ఉంది. నాకు తెలిసి 2 600 ml వాటర్ పట్టేయి. ఇదన్నమాట మిక్సీ. సో ఇప్పుడైతే ఒకసారి ట్రైల్ వేద్దాం. నేను వాడిన తర్వాత మంచిగా ఉంటే మీకు చెప్తా, అప్పుడు తీసుకోండి. ఓకే ఏమంటున్నా. A few moments later. సో గైస్ ఇది పని చేయట్లే. మొదలు మచ్చల్ ఇంకేమైనా బటన్స్ ఉన్నాయా లోపల. సో గైస్ ఇదైతే పని చేయట్లేదు. దీన్ని రిటర్న్ పెట్టడం ఇక. సో ఇది రిటర్న్ పెట్టేస్తా. అంత అనిపించట్లేదు నాకు కూడా. సో క్వాలిటీ కూడా అంత ఏమనిపించట్లేదు. కొంచెం అసలు తిరగట్లేదు. ఫస్ట్ ఆన్ చేస్తే తిరగట్లేదు. ఒకవేళ ఏమైనా సాయంత్రం లోపు అటు ఇటు చూస్తా, ఆన్ అయితే మంచిగా అనిపిస్తే చెప్తా. A few moments later. సో గైస్ అందుకేరా నాయన దేనికైనా కొంత ఎక్స్పీరియన్స్ కావాలంటారు. వాడు టెక్నికల్ గా ఎట్లా అంటే మనకు తెలియదు. నేను ఇప్పుడే ఇంకా గూగుల్లో సెర్చ్ చేద్దాం లేకపోతే యూట్యూబ్లో సెర్చ్ చేద్దాం అనుకున్నా. ఏమని ఇళ్ళబెట్టి ప్రెస్ చేసి తిప్పి ఎట్టంటే ఆన్ అయిద్దంట. నేనేం చేసిన వాడు ఇచ్చిన బుక్ చూసిన కాబట్టి క్లియర్గా అర్థమైంది. సో గైస్ మీలైతే కుక్ చేసుకున్నా. జిమ్ నుంచి వస్తాలకి మొత్తం ఎనర్జీ మొత్తం అయిపోయింది. మిక్సీ తిరుగుతుంది, అంత బాగానే ఉంది. సో ఇప్పుడే అల్లం పేస్ట్ కూడా పెట్టిన. సో అదైతే పర్ఫెక్ట్గా వచ్చింది. నా పోస్ట్ వర్కౌట్ మీల్ అయితే ఎగ్స్ అండ్ లైట్గా రైస్. సో ఇదే బెస్ట్, ఈజీగా అయిపోతుంది నాకు పోస్ట్ వర్కౌట్కి. అండ్ ఇంకోటి చాలా మంది అన్న నీకు కూపెన్ కోడ్ పని చేయట్లేదు అది అంటారు. గుర్తుపెట్టుకోండి, నా కూపెన్ కోడ్ పని చేస్తాయి. కాకపోతే వాళ్ళ సేలింగ్ డేస్ అనేవి కొన్ని వస్తాయి. అప్పుడు మన కూపెన్ కోడ్ పని చేయదు. ఎందుకంటే ఆల్రెడీ డిస్కౌంట్ ఇచ్చుకుంటూ మళ్ళీ నా కూపెన్ కోడ్ మీద కొంత డిస్కౌంట్ ఇస్తూ మళ్ళీ వాళ్ళు సేలింగ్ డేస్ రోజు నువ్వు పోయి కొంటా అంటే ఎట్లా చెప్పు. న్యాయం ఉండాలి కదా కొద్దిగా. అందుకనే సేలింగ్ అప్పుడు మన కూపెన్ కోడ్ పని చేయదు. నార్మల్ డేస్ లో పని చేస్తుంది. గుర్తుందిగా 5 MB అన్న డైట్ స్టార్ట్ చేసిండు. ఇంకా అసలు బాడీ వేరే లెవెల్. డైట్ స్టార్ట్ చేసిన ఇంక అంతే చూసుకో ఇక.